హైదరాబాద్లో మహిళలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. ఆదమర్చి ఉన్న సమయం చూసి దారుణాలకు ఒడిగడుతున్నారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్న మానవ మృగాల తీరు ఏమాత్రం మారటం లేదు. కదులుతున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై అదనపు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. 36 మంది ప్యాసింజర్లు ఉన్న బస్సులో ప్రయాణికురాల నోట్లో గుడ్డలు కుక్కి మరీ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు నిందితుడు. తెలంగాణలోని నిర్మల్ నుంచి హైదరాబాద్ మీదుగా ఏపీలోని ప్రకాశం జిల్లా వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ సంఘటన జరిగింది. ప్రకాశం జిల్లాలోని పామూరు గ్రామానికి స్లీపర్ కోచ్లో ఆ మహిళ వెళుతుండగా పక్క సీట్లో ఎవరూ లేకపోవడంతో అదును చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే అర్ధరాత్రి 12:45 సమయంలో బాధితురాలు డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. అయితే నిందితుడు కృష్ణ అప్పటికే పరారవ్వగా మరో డ్రైవర్ సిద్ధయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గాంధీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. మిడ్ నైట్ కాబట్టి డీప్ స్లీప్ లోకి ఆ కో ప్యాసింజర్స్ అందరూ కూడా డీప్ స్లీప్ లో ఉన్నారు. అది అదునుగా చూసుకొని ఎవరైతే కృష్ణ అనే అఫెండర్ ఉన్నాడో అక్యూజ్డ్ ఆయన ఆ ఘటనకి పాల్పడడం జరిగింది. రేపు కమిట్ చేసిన వ్యక్తి మాత్రం ఒకడే, కృష్ణ అనే వ్యక్తి ఒకడే చేసిన అని చెప్పేసి మహిళ చెప్తుంది. అంత దాంట్లో వేరే ప్రోద్బలం ఏమైనా ఉందా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో మేము తెలుస్తాం.